హలో నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసం, ఇరాన్ ఇజ్రాయెల్లో జరిగినంత విధ్వంసం, హైడ్రాప్ తీసుకొచ్చి హైదరాబాద్లో పేద బడుగు బలహీన వర్గాల ఇళ్లు కూల్చిన విధ్వంసం, పేదల ఇళ్ల మీదికి బడుగు బలహీన వర్గాల ఇళ్ల మీదికి పంపిన బుల్డోజర్లు హైదరాబాద్లో సృష్టించిన విధ్వంసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇరాన్ ఇజ్రాయెల్లో జరిగిన విధ్వంసంతో పోల్చుకున్నాడు. హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న మన నయా పాలకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హిట్లర్ సాగించిన విధ్వంసాన్ని ఈరోజు మన పల్లెల్లోకి పంపిస్తున్నాడు. మన గ్రామాల్లోకి ఆ విధ్వంసక బుల్డోజర్లు వస్తున్నాయి. అయితే ఆ విధ్వంసక బుల్డోజర్లు ఈరోజు మన గ్రామాల్లోకి వస్తున్నది మన ఇండ్లను కూల్చడానికి కాదు, దేవాలయాలుగా భావించబడే విద్యాలయాన్ని కూల్చేందుకు ఆ బుల్డోజర్లు, గవర్నమెంట్ బుల్డోజర్లు, రేవంత్ రెడ్డి బుల్డోజర్లు మన ఊర్లకు వస్తున్నాయి. హైదరాబాద్లో సృష్టించిన విధ్వంసం మన గ్రామాల్లో కూడా సృష్టించబోతుంది. బుల్డోజర్లు వస్తున్నాయి, బుల్డోజర్లు మన విద్యాలయాల్ని కూల్చేస్తున్నాయంటే అది ఏదో చెప్పినట్టు కూల్చడం కాదు, మన స్కూళ్లను మూసేపిస్తున్నారు. మన స్కూళ్లను మూసేసే కుట్ర జరుగుతుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళు అంటే ఒక రియల్ ఎస్టేట్ స్పేస్ కాదు, అది కేవలం ఒక అర్ధెకరం భూమియో ఎకరం భూమియో కాదు. మన గ్రామాల్లో ఒక స్కూల్ అంటే ఒక కేంద్రం. అక్కడ పిల్లలు ఆడుకుంటారు, పిల్లలు చదువుకుంటారు, పెద్దలు పోతారు, పెద్దలు అక్కడ కాలక్షేపం చేస్తారు, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించబడతాయి. ఈరోజు మనం బరాబర్ అడుగుదాం, గ్రామీణ ప్రాంతాల్లో బడులకు పంపించే, ప్రభుత్వ స్కూళ్లకు పంపించే తల్లిదండ్రుల తరఫున బరాబర్ అడుగుదాం. సర్వస్వం దారపోసి స్కూళ్లకు భూములు ఇచ్చిన, ఆ స్కూళ్ళు కట్టడం కోసం భూములు ఇచ్చిన వాళ్ళ కోసం బరాబర్ అడుగుదాం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పక్షాన నిలబడదాం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయుల తరఫున బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తున్నాడు. ఈ 15వ తేదీ నుంచి స్కూళ్ళు మొదలవుతాయి. నిజానికి స్కూళ్ళు మొదలైనప్పుడు ఏం జరగాలి? ఇవాళ రోజు ఏం జరుగుతుండాలి? మన పల్లెల్లో టీచర్లందరూ స్కూళ్ళకు పోయి బడులలో చేరని పిల్లలను బడులకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బడి బాట కార్యక్రమం నిర్వహించాలి. హైదరాబాద్లో కూర్చున్న అధికారులు ఏం చేయాలి? బడి పిల్లలకు, స్కూళ్ళకు పోయే పిల్లలకు యూనిఫామ్స్ అందుతున్నాయా లేదా చూసుకోవాలి. వాళ్ళకి ఇచ్చే పాఠ్య పుస్తకాలు అందుతున్నాయా లేదా చూసుకోవాలి. తల్లిదండ్రులారా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించే తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఏం జరుగుతుంది ఈరోజు విద్యా వ్యవస్థలో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. స్కూళ్ళు మొదలవుతున్నాయి. స్కూళ్ళు మొదలయ్యే ముందు రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవాలి. అధికారులను పిలిచి మాట్లాడాలి, కలెక్టర్లను పిలిచి మాట్లాడాలి, ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాలి, విద్యావేత్తలను పిలిచి మాట్లాడాలి. స్కూళ్ళు మొదలవుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మనం ఏం చేద్దాం? మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులను ఏ రకంగా మనకు మెరుగైన విద్య అందించేటట్టు ప్రయత్నం చేద్దామని రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవాలి. స్కూళ్ళు ఇంకా 3-4 రోజుల్లో మొదలవ్వాల్సి ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. విద్యాశాఖ సెక్రటరీతో, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్తో ఒక్కరితో కూడా ఒక్క మీటింగ్ కూడా పెట్టుకోలేదు. మీటింగ్ పెట్టుకోలేదు సరికదా, రేపు పొద్దున ఢిల్లీకి పోతున్నాడు. 71వ ఢిల్లీకి పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ విద్యార్థులను గాలికి వదిలేసి, విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు. నీతి ఆయోగ్ మీటింగ్ పేరు చెప్పి, నీతి ఆయోగ్ మీటింగ్ పేరుతోటి ఢిల్లీకి పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ పిల్లలు బడికి పోవడం కోసం ఎదురు చూస్తున్నారు. మాకు యూనిఫామ్స్ వస్తాయా రావా తెలియదు, పాఠ్య పుస్తకాలు సరైన టైంకు అందుతాయా లేదా తెలియదు. ఇంతటి విద్యా వ్యవస్థని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి పోవడమే కాదు, మొన్న బెంగళూరులో పోయి ఏ మీటింగ్లో అయితే తనను తాను హిట్లర్గా అభివర్ణించుకున్నాడు, తనను తాను హిట్లర్ సాగించిన విధ్వంసం లాంటి విధ్వంసాన్ని హైదరాబాద్లో సృష్టించామని చెప్పుకున్నాడు. ఆ విధ్వంసాన్ని ఈరోజు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ స్కూళ్లను కూడా చేయబోతున్నారు. ఒకసారి ముఖ్యమంత్రి ఏమన్నాడో చూద్దాం. ఆ తర్వాత ఆయనన్న మాటల గురించి మనం మాట్లాడదాం.
We don't have transportation facilities. That is why we have started schools, single teacher schools in Tandas, Guda, remote area. Today transportation is there. That is outdated model. You have to create a cluster. So I've told my people, 27,000 schools, whatever I have in the, reduce up to 4,000 schools from nursery to 12th class. We will provide transportation. We will give you breakfast and lunch and everything. That is going to give you a result. Single teacher, if he is having 2-3 students from first class, 2 students, second class 3 students, fourth class 2, put together 10 students in up to 5 classes. How come he is going to teach them? రైట్, విన్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఏమన్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి. తెలంగాణలో విద్యను దేశంలోనే అత్యున్నత స్థాయి విద్య అందించే బాధ్యత ఉన్న ఒక ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గురుకులాలను స్థాపించి రెసిడెన్షియల్ స్కూళ్లను 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించి మెరుగైన విద్య అందించడం కోసం ఒక అంతర్జాతీయ స్థాయి విద్యాలయాలను నడిపించి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించే ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారమే తెలంగాణలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాస్తవానికి ఆ లెక్క ఒకటైతే 26,106 ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని కుదించి 86% కుదించి కేవలం 4,000 స్కూళ్లకు దాన్ని తీసుకొచ్చి ఆ 4,000 స్కూళ్లలోనే ఆ విద్యార్థులు చదవాలని ఒక నియంతలాగా ఆలోచిస్తున్నాడు. తెలంగాణ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. తెలంగాణలో 26,106 స్కూళ్ళుంటే ఆ స్కూళ్ళని ఇప్పుడు 4,000 లేదా అంతకంటే తక్కువకు తగ్గిస్తారని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ రకంగా స్కూళ్ళ సంఖ్యను ఇంత విపరీతంగా తగ్గిస్తే ఏ రకమైన ప్రభావం ఆ విద్యా వ్యవస్థ మీద చూపించబోతుంది, ఏ రకమైన ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేద వ్యవసాయ కూలీలు, నిరుపేద రైతులు, నిరుపేద చేతి వృత్తులు పనులు చేసుకునేవారు ఏ రకంగా తమ పిల్లలని స్కూళ్ళకు పంపిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక చట్టం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియనట్టుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం గురించి ఆయన తెలుసుకున్నంత, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని ఆయన ఉపయోగించినంత, దాంట్లో 1% రైట్ టు ఎడ్యుకేషన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తే ఈరోజు ఆయన ఆ 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్లకు కుదిస్తా అని చెప్పే ఆలోచన ఆయనకు రాకపోయేది. ఎంతసేపు రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని ఏ రకంగా అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఆ చట్టాన్ని అడ్డగోలుగా ఉపయోగించి ఈరోజు ఈ స్థితికి వచ్చిండో, ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని మాత్రం తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు 4,000 స్కూళ్ళు చేస్తామంటున్నారు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలిగిస్తా అంటున్నారు. మీరు ఒకసారి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంలోని సెక్షన్ 6 చూడండి. రైట్ టు ఎడ్యుకేషన్లోని సెక్షన్ 6 చట్టం ఏం చెప్తుంది? ప్రైమరీ స్కూల్ ఆ స్కూల్కు పోయే పిల్లవాళ్లకు 1 కిలోమీటర్ పరిధి లోపల ఉండాలని చెప్పేసి రైట్ టు ఎడ్యుకేషన్ సెక్షన్ 6 చెప్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ సెక్షన్ 6 యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ 3 కిలోమీటర్ల పరిధి లోపల ఉండాలని చెప్పేసి చెప్తుంది. సెక్షన్ 6 ఒకటి ఉంది, సెక్షన్ 7 ఇంకోటి ఉంది. సెక్షన్ 7 ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకవేళ ఆ కిలోమీటర్ లోపల కానీ లేదా 3 కిలోమీటర్ల లోపల కానీ స్కూల్ను ఏర్పాటు చేయలేకపోతే, గుర్తుపెట్టుకోండి, స్కూల్ను ఏర్పాటు చేయలేకపోతే ఫ్రీ బస్సు సౌకర్యం ఆ విద్యార్థులకు కల్పించాలనుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా స్కూళ్లను మార్చి విద్యార్థులకు దూరం పెరిగే దగ్గర స్కూళ్లను పెట్టి మేము ఫ్రీ బస్సులు పెడతామంటే అది ఆర్టికల్ 21
ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ముఖ్యమంత్రికి రాజ్యాంగం తెలవాలి, ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఎప్పుడు చూస్తే అప్పుడు ఎర్ర బుక్కు పట్టుకొని తిరుగుతుంటాడు. అది రాజ్యాంగం అని మనకు చెప్తుంటాడు, కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న ఏ ఒక్కటి కూడా వాళ్ళు పాటించరు. విద్యకు సంబంధించి కూడా పాటిస్తలేరు. రైట్ టు ఎడ్యుకేషన్ సెక్షన్ 6, సెక్షన్ 7ని తుంగలో తొక్కి, రైట్ ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఒక చిన్న విద్యార్థులని 1వ తరగతి విద్యార్థి లేదా 4వ తరగతి విద్యార్థి 3వ తరగతి విద్యార్థి అంటే 8, 9, 6, 7, 8, 9 సంవత్సరాల లోపల ఉంటారు, 10 సంవత్సరాల లోపల ఉంటారు 5వ తరగతి విద్యార్థి వరకు. ఈ 5వ తరగతి చదువుతున్న విద్యార్థులను మీరు ఎక్కడో గ్రామానికి దూరంగా 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్కు వాళ్ళని మీరు బస్సు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తామంటున్నారు కదా, అది ఖచ్చితంగా రాజ్యాంగం ఆర్టికల్ 21కు విరుద్ధం. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి విరుద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆర్టీఈ చదువుకోండి, ఒకసారి మీరు రాజ్యాంగాన్ని చదవండి. గ్రామీణ ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్యను దూరం చేసే ఈ కుట్రను, ఈ విధ్వంసాన్ని మీరు మానుకోండి. అందుకే ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యాలయాలకు పంపిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రుల పక్షాన మనం నిలబడదాం, బరాబర్ అడుగుదాం. ఎందుకు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యాలయాలను విధ్వంసం చేస్తున్నారు? ఆ విద్యాలయాలకున్న భూమిలో మీ రియల్ ఎస్టేట్ ఆలోచన లేనిది. ఆ విద్యాలయాలకున్న భూములను కొట్టేయడం కోసమే కదా మీరు ఈ కుట్రలు చేస్తున్నది. బరాబర్ అడుగుదాం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆలోచించండి. ఈ స్కూళ్ళని విధ్వంసం చేసి ఆ స్కూళ్లను తరలించి మీ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. కొత్తగా ఇవ్వబోయే టీచర్ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. భారతదేశం లాంటి ఒక దేశంలో విద్యాలయం అనేది కేవలం ఒక 4 గోడల గది కాదు. విద్యాలయం అంటే అక్కడ నిత్యం జరిగే యజ్ఞం. స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే టీచర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఒక స్కూల్ని దేవాలయంగా చూసుకుంటారు. ఆ స్కూళ్ళల్లో తమ పిల్లలు చదువుకుంటే వాళ్ళు చూస్తుంటారు, పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళు ఆనందిస్తారు. బడి అయిపోగానే నడుచుకుంటా ఇంటికి వస్తారని సంతోషం ఉంటుంది. ఏ బస్సుల కోసమో ఎదురు చూసి ఆ బస్సులు టైంకు రాక స్కూల్ అయిపోయిన గంట సేపటికి ఇంటికి రావడం కాదు. విద్యాలయాలు ఇంటికి దగ్గరగా ఉండాలనేది ఒక కాన్సెప్ట్. విద్యాలయాలు ఇంటికి దగ్గరగా ఉంటే పిల్లలు సురక్షితంగా ఉంటారనేది ఒకటి. మనకి ఇంతకుముందు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసిండ్రు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేసిండ్రు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి మెదడులో మెదులుతున్నది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేసిన వ్యవస్థనే మెదులుతున్నది. ఎందుకంటే ఆయన స్కూల్ బీజేపీ కాబట్టి. రాజస్థాన్లో మనం చూసినాం, ఉత్తరప్రదేశ్లో మనం చూసినాం. స్కూల్ డ్రాప్అవుట్ రేట్ ఈ స్కూళ్లను వాళ్ళ ఇండ్లకు దూరంగా పెట్టినట్టయితే రాజస్థాన్లో దాదాపుగా 6.62% డ్రాప్అవుట్ నమోదైంది మొదటి సంవత్సరంలోనే. ఎస్సీ ఎస్టీల్లో అయితే 8.5% డ్రాప్అవుట్ నమోదైంది. ఇక ఆడపిల్లల విషయంలో అయితే డ్రాప్అవుట్ రేట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని సుదూర ప్రాంతాలకు పంపించి, చిన్న ఆడపిల్లల్ని, పెద్దగా ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చిందంటే వేరే విషయం, కానీ 5, 6, 7, 8, 9 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు పిల్లలని ఇంటికి దూరంగా స్కూళ్ళకు పంపించడానికి కోసం వాళ్ళు అంగీకరించారు. విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెడుతున్న దాన్ని, ముఖ్యమంత్రి గారు మీరు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెడుతున్న దాన్ని ఖర్చుగా చూడొద్దు. అది ఒక సంక్షేమ పథకం. విద్య అనేది సంక్షేమం మీద పెట్టిన ఖర్చుకి మనం లెక్కలు అడగొద్దు. సంక్షేమం మీద పెట్టిన ఖర్చుకి మనకు రిటర్న్ వస్తుందా లేదా అనేది చూడొద్దు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడొద్దు. సంక్షేమం మీద పెట్టిన ఖర్చుకి మనం చూస్తున్నాం అనేక దేశాల్లో, మన దేశంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో 5 మంది విద్యార్థులు ఉన్న దగ్గరికి కూడా స్కూల్ టీచర్ పోతుంది. 5 మంది విద్యార్థులు 10 మంది విద్యార్థులు ఉన్న దగ్గర కూడా స్కూళ్ళు పెడతారు. ఎందుకు? విద్య వాళ్ళ ఇంటి దగ్గర అందించినట్టయితే వాళ్ళకు కన్వీనియంట్గా ఉంటుందని,
వాళ్ళకు చదువు మీద ఆసక్తి వస్తుందని. ఇప్పుడు మీరేమో స్కూల్ని ఇంటి నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. ఇదెక్కడి దుర్మార్గం? ఇదెక్కడి విధ్వంసం? ఎవరి మీద కోపం మీకు? తెలంగాణ రాష్ట్రం సుభిక్ష ఉండడం మీకు ఇష్టం లేదా? తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా? సుదూర ప్రాంతాల్లో ఉండే స్కూళ్లకు ఒకవేళ పంపించేటట్టయితే, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి కదా, ఆ ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తారు కదా. ఫీజులు కట్టే స్తోమత లేకనే కదా ఇంటి దగ్గర ఉండే ప్రైవేట్ స్కూళ్ళలో ఇంటి దగ్గర ఉండే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మీరు ఈ విషయాన్ని మానుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 6 అండ్ సెక్షన్ 7 ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆ చట్టాన్ని కనుక మీరు మార్చినట్టయితే, మీరు ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం ఆ చట్టాన్ని పంపించవలసి ఉంటుంది. ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ అసెంట్ మీకు దొరకదు. మీరు మళ్ళా దాన్ని కూడా ఒక రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ మేము విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న ఈ మార్పులను అణిచివేయాలని చూస్తుందని మళ్ళీ దాన్ని మీరు రాజకీయంగా వాడుకోవాలని చూస్తారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యతోటి మీరు ఆడుకోకండి. వాళ్లకు విద్యను దూరం చేయకండి. బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బరాబర్ అడుగుదాం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పక్షాన, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన, గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల పక్షాన బరాబర్ అడుగుదాం. అందుకంటే ముందు ఒకసారి కొందరు పేరెంట్స్ మాట్లాడినరు ఈ పాలసీ మీద. ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 ప్రభుత్వ బడులను 4,000కు కుదిస్తా అని చెప్పినటువంటి మాటలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నిబద్ధ పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం చెప్పకుండా, ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పకుండా మీరు మాట్లాడిన మాటలు ఈరోజు పరోక్షకంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు మద్దతు ఇచ్చే విధంగా మీ మాటలు ఉన్నాయి. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా, ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రారంభోత్సవం పోయినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం చాలా స్పష్టంగా మీ పట్ల ఒక అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూసివేయం, ప్రభుత్వ పాఠశాలలో విద్యారంగ అభివృద్ధికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000కే కుదిస్తామని చెప్పి ప్రకటించడం అనేటువంటిది సరికాదు. ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలో ఇలా అనేక మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు కొట్టుమిట్టాల నేపథ్యంలో ఇలా గురుకులాలు, మోడల్ స్కూల్ లాంటి పాఠశాలలకు అడ్మిషన్ లేక ఇలా ప్రభుత్వ విద్యకు రాష్ట్రంలో కొంత ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను కుదింపు చేసేటువంటి ప్రకటన ఇది పూర్తిగా సిగ్గుచేటు. రాష్ట్రంలో విద్యాశాఖ తర్వాత పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు విద్యారంగ అభివృద్ధికి, అందులో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు చేసిన ఫీజుల దోపిడీని అరికట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరే విధంగా ఇలా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎందుకు రాలనే విధంగా ప్రభుత్వం ముందుకు చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా ప్రభుత్వ పాఠశాలను కుదిస్తామంటే ఓ రకంగా రాష్ట్రంలో ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటన ఉంది. కాబట్టి నిన్న బెంగళూరులో ముఖ్యమంత్రి గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 27,000 పాఠశాలలను 4,000కు కుదించి అన్ని మౌలిక వసతులు కల్పిస్తాము, బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ప్రతి తండాలో, గూడెంలో పాఠశాలలు అవసరం లేదు అని తన ఆలోచన విధానాన్ని చెప్పడము, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. మేము దీన్ని ఈపీటీఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఆవాస ప్రాంతంలో పాఠశాల ఉన్నట్టయితేనే పేద పిల్లలకు విద్య అందుబాటులో ఉంటుంది. అలాగే ఉన్న ప్రాంతంలోనే ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలి, అవి ఆకర్షణీయమైన పాఠశాలలుగా ఉండాలి. ఆ విధానంగా ప్రభుత్వ విద్య కొనసాగాలి. విద్యను అందించేటువంటి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 27,000 పాఠశాలను 4,000కు కుదించడం అంటే పేద ప్రజలకు విద్యను దూరం చేయడమే అవుతుంది.
మొన్న ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పోయినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద చదువులు చదివిన ఒక ప్రొఫెసర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య మీద ప్రేమలో పడ్డాడు, విద్యతో ప్రేమలో పడ్డాడని చెప్పిండు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య మీద ఉన్న ప్రేమ. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నారులకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డికి విద్య మీద ఉన్న ప్రేమ. బీఆర్ఎస్ నాయకుడు మనే క్రిషాంక్ దీనిపైన స్పందించిన ఒకసారి ఏమన్నా చూద్దాం. 27,000 ఉన్న పాఠశాలలు 4,000కే కుదించేస్తాం. అది హిట్లర్ యొక్క నిర్ణయం. హిట్లర్ కనీసం చర్చించాడు కూడా. ఇవాళ పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది, కనీసము స్కూళ్ళు కూడా నువ్వు స్కూల్లో సక్రమంగా దాన్ని చేయలేక నువ్వు పూర్తిగా దాన్ని సగానికి సగం కాదు 75% తగ్గించేసి 4,000 చేస్తా అంటావు. ఇది రైట్. అందుకే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మన దేవాలయాలను కాపాడుకునే బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. స్కూల్ అంటే కేవలం ఒక బిల్డింగ్ కాదు. స్కూల్ అంటే కేవలం ఒక 4 గోడలు మధ్యలో ఉన్న బ్లాక్ బోర్డు కాదు. ఆ స్కూల్ని చాలా అపురూపంగా చూసుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు. తమ ఊరికి స్కూల్ వచ్చింది అంటే తమ ఊరు కూడా అభివృద్ధి చెందిందనే లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు చూసుకుంటారు. ఈరోజు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్కూళ్లను అక్కడ నుంచి మూసేసి అక్కడ నుంచి తరలించి 4,000 స్కూళ్ళు తెలంగాణ మొత్తంలో అంటే మండలానికి 4 స్కూళ్ళు యావరేజ్గా. ఒక మండలానికి 4 స్కూళ్ళు అంటే ఆ మండలంలో ఉండే ఒక గ్రామం నుంచి ఎంత దూరం ఆ స్కూల్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దీన్ని మనం అందరము వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉపాధ్యాయులు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉపాధ్యాయునులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్కూళ్ళలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు, వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. రేపొద్దున ఆ స్కూల్ అక్కడి నుంచి పోతాయంటే మధ్యాహ్నం భోజనం అందించే కార్మికుల ఉపాధి పోతుంది. ఆ స్కూల్లో ఆ గ్రామాల్లో ఉండే వాతావరణమే మారిపోతుంది. ఒక స్కూల్ లేని గ్రామం మీరు ఊహించుకోండి. మా చిన్నప్పుడు మేము చూసినాం, కొన్ని గ్రామాల్లో స్కూల్ ఉండేది కాదు. ఆ తర్వాత ఆ గ్రామానికి స్కూల్ వచ్చింది. స్కూల్ వచ్చిన తర్వాత మొత్తం గ్రామంలో వాతావరణమే మారిపోయింది. అది ఒక స్కూల్ అంటే. అందుకే ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రుల పక్షాన, ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపుతున్న తల్లిదండ్రుల పక్షాన, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయుల పక్షాన బరాబర్ అడుగుదాం. ఉచిత చదువు ప్రజల హక్కు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ప్రజాపాలన అని మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఉచిత చదువులు ప్రజల హక్కు. విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత, నైతిక బాధ్యత, ప్రాథమిక బాధ్యత. ఆ పని చేయకుండా దుర్మార్గంగా బడులను మూసేస్తానని ఎట్లా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడుతున్నారు? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో దాదాపు 27,000 సర్కారు బడులుంటే వాటన్నింటినీ మూసేసి, అంటే 23,000 స్కూళ్లను మూసేసి 4,000 స్కూళ్ళకే దీన్ని పరిమితం చేస్తామనంటున్నారు. లక్షలాది మంది పేద పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో కూలీ చేసుకొని బతికేవారు, చేతి వృత్తులు చేసుకొని బతికేవారు, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలి? మీరు 10-12 కిలోమీటర్ల దూరంలో పెట్టే స్కూల్కు వాళ్ళని పంపించాలన్నా? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైట్ టు ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా రైట్ టు ఎడ్యుకేషన్ తెలియదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద ఆయన ఎంత పని చేసిండో, దాన్ని ఉపయోగించుకొని ఎంత సమాచారాన్ని బయటికి తీసుకున్నాడో, దాంట్లో 1% రైట్ టు ఎడ్యుకేషన్ అర్థం చేసుకోవడానికి పెట్టి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి ఈ మాటలు అనుండేవాడు కాదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం, చెప్దాం. ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడే ముందు, విద్యా వ్యవస్థ గురించి మీరు మాట్లాడే ముందు రైట్ టు ఎడ్యుకేషన్ చదవండి, రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన ఉన్న ఆర్టికల్స్ చదవండి. అప్పుడైనా మీకు బాధ్యత గుర్తొస్తుంది. బరాబర్ అడుగుదాం. రైట్. ఈరోజు మనం ఖచ్చితంగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బడుగు బలహీన వర్గాల
పిల్లల తల్లిదండ్రుల పక్షాన నిలబడవలసిన సమయం. వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ కోసం ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని ప్రశ్నించవలసిన సమయం. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉపాధ్యాయునుల గురించి వాళ్ళ పక్షాన నిలబడి బడాబర్ అడుగుదాం. మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల పక్షాన బరాబర్ అడుగుదాం.